ఏమాత్రం తేడా వచ్చినా సహించేది లేదు. చిన్నపాటి అవినీతి జరిగినా బయటకే. ఈ హెచ్చరికలు ఎవరికి అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం అవకతవకలు జరిగినా సహించేది లేదంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలకు చేస్తున్న హెచ్చరికలివి. ఈ తరుణంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా అంటూ సామాన్య ప్రజల్లో సైతం చర్చ జరుగుతోంది. మరి కూటమి ప్రభుత్వంలో పాలన అంత పారదర్శకమేనా? అందుకోసం పవన్, చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏపీలో పారదర్శక పాలన మొదలైందా అంటే అవునని అంటున్నాయి కూటమి శ్రేణులు. గత ప్రభుత్వంలో ఇసుక మొదలు భూముల వరకు అన్నింటిపైకి ఎమ్మెల్యేలను వదిలేశారని, ఇష్టారాజ్యంగా రాష్ట్ర సంపద లూటీ చేశారని విమర్శలు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. ఎవరూ అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదని చంద్రబాబు, పవన్ తేల్చి చెబుతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అంటున్నారు. దీంతో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎంత తేడా అంటూ సామాన్య ప్రజల్లో సైతం చర్చ జరుగుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఇసుక విషయంలో ఎంత ఇబ్బంది జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారీగా పెరిగిన రేట్లు, విచ్చలవిడిగా ఇసుక దోపిడీతో ఒకవైపు ప్రకృతి వనరుల విధ్వంసం జరిగితే ఇంకోవైపు భవన నిర్మాణ రంగం కుదేలై లక్షల మంది రోడ్డున పడ్డ దుస్థితి. అయితే నాడు ఎమ్మెల్యేలంతా ఇసుకాసురుల అవతారం ఎత్తారని, కూటమి ప్రభుత్వంలో అటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. తాజాగా అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. డంప్ యార్డులో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని తెలిపారు. నదుల్లో పూడిక, బోట్ సొసైటీ ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక దొరుకుతుందని వివరించారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. పంటల బీమా పథకం అమలుకు 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసగించిందని తెలిపారు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంతో చర్చించామన్నారు. కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలన్నారు. శాఖల సంబంధిత అంశాలపై మంత్రులు ప్రతి నెలా సమీక్ష చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలన్నారు. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇలా అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా ఉండేలా పాలన సాగించాలని చంద్రబాబు సూచన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నపాటి అవకతవకలకు పాల్పడినా వారిని వదులుకునేందుకు సిద్ధమంటున్నారు. తాజాగా ఎన్నికల్లో గెలిచిన వారిని సత్కరించే కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదని, అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి గూండా పార్టీని ఎదిరించి వచ్చిన వాడినని, బెదిరింపులు, దౌర్జన్యాలు వంటి పనులు చేస్తే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసినా, రౌడీయిజం చేసినా మీరు ఎంతటి వారైనా, పార్టీకి మీరెంత విధేయులైనా వదులుకోవడానికి సిద్ధమంటూ హెచ్చరించారు. అదేవిధంగా
కుటుంబ సభ్యులను వారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదే లేదని, ఎమ్మెల్యేల తరపున వారు పనులు పైరవీలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. మహిళా నేతల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. జగన్ హయాంలో పాలనకు, కూటమి ప్రభుత్వంలో పాలనకు మధ్య తేడా ఇది అంటూ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ హయాంలో ఎమ్మెల్యేలపై, మంత్రులపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. భూములు దోచుకున్నారని, కబ్జా చేశారని, ఇసుక దోచుకుంటున్నారని, పారిశ్రామికవేత్తలను లంచమిమ్మని బెదిరిస్తున్నారని, అలాగే ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటున్నారని, ఇలా ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని ఏనాడూ జగన్ ఖండించలేదు. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో పాలన పారదర్శకంగా జరగాలని, అలాగే ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, అవినీతికి, అక్రమాలకు దూరంగా ఉండాలని పవన్, చంద్రబాబు సొంత పార్టీల ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాలన అంటే ఇది కదా అంటూ కూటమి శ్రేణుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కూటమి పాలనలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్లు 4,000కు పెంచారు. దివ్యాంగుల పింఛన్ రెట్టింపు చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో మూలన పడిన రాజధాని అమరావతి పనులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పునః ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందించారు. పట్టిసీమను మొదలుపెట్టి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రైతు బజార్లతో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు, రాజముద్రతో పాసు పుస్తకాలు వంటి పనులు చేశారు. త్వరలోనే మరిన్ని హామీలను పారదర్శకంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. తమ పాలనలో పారదర్శకత పాటిస్తూనే ఇంకోవైపు గత ప్రభుత్వంలోని అవకతవకలను బయటకు తీస్తోంది కూటమి సర్కార్. ముఖ్యంగా శ్వేతపత్రాల పేరిట గుట్టంతా ప్రజల ముందు ఉంచుతున్నారు. ఏపీలో గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరాలు ఇస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సహజ వనరుల విధ్వంసం, దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇందులో
వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీ చేశారో వెల్లడిస్తున్నారు. ఒకవైపు తమ పాలనలో పారదర్శకత పాటిస్తూ ఇంకోవైపు గత ప్రభుత్వంలోని అక్రమాలను వెలికి తీస్తుండటంతో మున్ముందు ఇంకెలాంటి సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయో అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్, చంద్రబాబు ఇద్దరే. ఎందులోనూ ఎవరికి ఎవరు తీసిపోరు. ప్రజలకు కావాల్సింది ఒక్కటే, తాము లంచాలకు దోపిడీకి గురి కాకూడదు అన్నదే. లంచం అనే మహమ్మారి ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వంలో కమిషన్ల కక్కుర్తిపై వచ్చిన విమర్శలు తమ ప్రభుత్వంలో వినపడకూడదనేదే బాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్. ఆ దిశగానే తమ ఎమ్మెల్యేలకు ఆ ఇద్దరు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనిస్తున్నారా? మరి కూటమి ప్రభుత్వంలో బాబు, పవన్ మున్ముందు ఇంకెలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు అన్న విషయాలను ఇసుక బకాసర్లు ఛాన్స్ దొరికితే రెచ్చిపోతారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు. ఎవరో అక్రమార్కులు చేసేది వేరు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే దోచుకోవడం వేరు. అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా చంద్రబాబు, పవన్ తమదైన రూట్లో ముందుకు సాగుతున్నారు. ప్రకృతి వనరుల విధ్వంసానికి చెక్ పెడుతూ సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఒక్క ఇసుకనే కాదు, దేంట్లో అయినా సరే అవినీతికి తావు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఏకంగా తమ ఎమ్మెల్యేలనే హెచ్చరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ ఇద్దరి లక్ష్యం ఏంటి అన్నది. కూటమి ప్రభుత్వంలో సమన్వయంతో పాలనను ముందుకు తీసుకుపోతున్నారు చంద్రబాబు, పవన్. ఇద్దరూ తమ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పాలనలో సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఇసుక దోపిడీని అరికట్టేలా నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చింది కూటమి సర్కార్. గతంలో ఇసుక విధానాలు, చంద్రబాబు, జగన్ హయాంలలో అసలు ఇసుక పాలసీలలో ఏం జరిగిందన్నది ఒకసారి చూస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇసుకకు సీనరేజ్ మాత్రమే వసూలు చేసేవారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల వాహనాలే రవాణా చేసేవని, లేదంటే సొంత వాహనాలు పెట్టుకునేవారైనా సరే ఎంతో కొంత కప్పం చెల్లించాల్సిందే అన్న ఆరోపణలు గతంలో వైసీపీ చేసేది. ఇక వైసీపీ వచ్చాక ఇసుక విషయంలో టీడీపీ, జనసేన నుంచి ఎన్నెన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు ఉపాధి కోల్పోయారు. అప్పట్లో ఇసుక విషయంలో వైసీపీ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చడంతో ఇసుక మాఫియా రాష్ట్ర భవిష్యత్తు తవ్విపారేస్తుందన్న విమర్శలున్నాయి. అనుమతి 2 కోట్ల టన్నులు ఉంటే 6 కోట్ల టన్నుల వరకు తవ్వేశారు. జగన్ 5 ఏళ్లలో పలుమార్లు ఇసుక పాలసీలు మార్చారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో వైసీపీ పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేశారు. ఇసుక రేవుల్లో బిల్లులు జేపీ సంస్థ పేరుతో జారీ అయ్యేవి. రాష్ట్రంలో ఏడాదికి 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్ల మేర ఇసుకను రేవుల్లో తవ్వి విక్రయించినట్టు సమాచారం. ప్రభుత్వానికి మాత్రం చిల్లర చెల్లించి ఇసుకాసురులు కనకరాసులు పోసుకున్నారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రశ్నించినా నాటి వైసీపీ ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదు. గత 5 ఏళ్లు
ఇసుకాసురులు నదీ గర్భాల్లో జొరబడి ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్నారు. దీంతో భూగర్భ జలాలకు పెను ప్రమాదం ఏర్పడిందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు తవ్వకాలు అప్పగించడమే కాదు, వాల్టా చట్టానికి సవరణలు చేయడంపై కూడా పర్యావరణ నిపుణులు ప్రశ్నించారు. ఇసుక ధరను 3 నుండి 4 రెట్లు పెంచింది వైసీపీ ప్రభుత్వం. ఇసుక అక్రమాలలో వైసీపీ పెద్దల పాత్ర ఉండడంతో అధికారులు కూడా నాడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకోవైపు ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వలన చాలామంది రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఉపాధిపై ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం భవన నిర్మాణ రంగమే అని చెప్పాలి. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలు కావడంతో రాష్ట్రంలో చోటు చేసుకున్న దుష్పరిణామాలు నేటికీ కనిపిస్తున్నాయి. ఇసుకను లోడ్ చేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలు అందరూ దారుణ పరిస్థితులు చవిచూశారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీ గురించే లోకమంతా మాట్లాడుకుంది. ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో కొమ్ములు తిరిగిన వారు కూడా చెప్పలేకపోయారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగింది. ఏపీలో ఇసుక మొత్తం ఒకే కంపెనీకి కట్టబెట్టడంపై విపక్షాల్లోనూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలకు దీనివల్ల తమ నియోజకవర్గాల్లో కూడా తాము ఇసుక తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా స్వపక్షంలో విపక్షంలా తయారైన పరిస్థితి. ఇక నాటి విపక్షాలైతే ఇసుకను కూడా క్విడ్ ప్రోకో కిందే జగన్ బినామీ కంపెనీలకు కట్టబెట్టేశారని తీవ్రమైన ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందుగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమ ఎమ్మెల్యేలను, మంత్రులను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినట్లు ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సొంత పార్టీ నేతలనే హెచ్చరిస్తుండడం అన్నది సంచలనంగా మారింది. గత ప్రభుత్వాల నుంచి తీసుకున్న గుణపాఠాల నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇసుకను అందరికీ ఉచితంగా అందిస్తోంది. ఎందుకంటే జగన్ హయాంలో ఇసుక దొరకకుండా పోవడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఓటమిలో అది కూడా ఒక కారణమైంది. కాబట్టి అటువంటి పరిస్థితి తాము కొని తెచ్చుకోకుండా ఎమ్మెల్యేలను ఇసుక విధానంలో వేలు పెట్టకుండా చంద్రబాబు, పవన్ ముందు జాగ్రత్త పడుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంకోవైపు రేషన్ పంపిణీలో కూడా గత ప్రభుత్వంలో మాదిరిగా అవకతవకలు జరగకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. ప్రజలందరికీ రేషన్ అందిస్తూనే గత ప్రభుత్వంలో రేషన్ విషయాల్లో జరిగిన అవకతవకలను వెలికి తీస్తోంది. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి కోటను బద్దలు కొడుతూ ఏ మేరకు రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందో జనం ముందుకు తెస్తోంది కూటమి సర్కార్. ఏ తరుణంలోనూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది. ఆయన ఇలాకాలో అక్రమంగా మరోసారి పెద్ద మొత్తంలో రేషన్ నిల్వలు పట్టుబడడం కలకలం రేపుతోంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన ఘటనను సీరియస్గా తీసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడలో జరిపిన వరుస సోదాల్లో 24,936 టన్నుల పీడీఎస్ బియ్యం నిల్వలు ఉండడంతో అధికారులు సైతం విస్తుపోయారు. కాకినాడలో 2 వారాలుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతోన్న అధికారులు 24,000 టన్నుల రేషన్ బియ్యాన్ని పలుచోట్ల గుర్తించారు. రేషన్ బియ్యాన్ని యాంకరేజీ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. అయితే ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన ఘటనలో అన్ని వేళ్లు ద్వారంపూడి వైపే చూపిస్తున్నాయి. వైసీపీ హయాంలోనే ఆయనపై రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబీకులే పౌర సరఫరాల సంస్థ చైర్మన్, మిల్లర్ల సంఘం, షిప్పింగ్ సంస్థల్లో అధ్యక్ష పదవుల్లో ఉన్నారు. ఈ అక్రమ నిల్వలు పట్టుబడిన చోట్ల యాజమాన్యాల పేరుతో ఈ వ్యవహారం కొనసాగుతున్నా
మొత్తం ద్వారంపూడి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించిన సర్కార్ పేదల బియ్యం పక్కదోవ పట్టడానికి కారకులు ఎవరు, ఈ అక్రమ నిల్వలకు అండగా ఉంటుంది ఎవరు, విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్లాన్ ఎవరిది, ఎవరి ఆదేశాలతో ఇదంతా సాగుతోంది అని లోతైన దర్యాప్తు చేయనున్నారు. ప్రస్తుతం కనిపిస్తోన్న పరిణామాలను చూస్తుంటే మాత్రం ద్వారంపూడి ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు జగన్ హయాంలోని మైనింగ్ అక్రమాలను కూడా తవ్వి తీసే పనిలో పడింది కూటమి సర్కార్. ఇలా అన్ని వ్యవస్థల్లోని అవినీతిని వెలికితీసి వాటిని శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందుకు తెస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు కదులుతోంది. అయితే ఇంకోవైపు అప్పుడే వైసీపీ దాడి మొదలైపోయింది. హామీలను అమలు చేయాలంటూ ఒత్తిడి చేస్తోంది. అయితే అది వైసీపీకే ఇబ్బంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నిరుద్యోగ భృతి ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అయితే ప్రభుత్వం ఊపిరి తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విమర్శలు చేసినా ప్రతి విమర్శలు గత ప్రభుత్వంపైనే ఈ ప్రభుత్వం చేసే వీలుంది. గత ప్రభుత్వం అన్ని విధ్వంసం చేసిందని ఇప్పటికే శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేస్తూ కొంత జనం మైండ్స్ను సెట్ చేసుకుంటూ వెళుతున్నారు. జగన్ విమర్శలు చేసినా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికే ఇబ్బందిగా మారిందని ఎదురుదాడికి దిగుతున్నారు. అప్పుడే దూకుడుగా వెళ్ళినంత మాత్రాన అధికార పార్టీకి వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదని తెలుసుకోవాలి. ఇంకా చాలా రోజుల సమయం ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎండగడుతూ వెళుతుంటే కొంత జనం విశ్వసిస్తారు. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతుందని శాపనార్థాలు పెట్టినా ప్రయోజనం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.